ఏముండవు, సినిమాలు ఉండవు, సిగరెట్లు ఉండవు, చుట్టలు ఉండవు, బీడీలు ఉండవు, అసహ్యమైన త్రాగుడు, జీవితం ఉండదు, ఇవన్నీ కూడా ఉండవు. ఎక్కడ? పవిత్రమైన మార్గంలో, ఇరుకైన మార్గంలో. ఇప్పుడు విశాల మార్గం ఎలా ఉంటుందో దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వెళితే విశాల మార్గంలో అనేకమైన ఏర్పాట్లు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. అందుకే మానవుడు ఎన్నుకున్న మార్గము విశాలమైన మార్గం. దేవుడు చెప్పాడు కదా, ఆ దారి వెడల్పు, అది చాలా విశాలమైనది, దానిలో ప్రవేశించేవారు అనేకులని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అందుకే మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గము తన దృష్టికి అది యోగ్యమైనదిగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. రండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ నుంచి చూస్తాం మరొక మాట. సామెతలు 14:12 చూడండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఇప్పుడు మానవుడు ఎన్నుకునే మార్గం ఎక్కడికి తీసుకువెళ్తుంది? చదివాం కదా ఇప్పుడే. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయనని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మానవుడు ఇప్పుడు మరణ మార్గాన్ని ఎన్నుకుంటూ వచ్చినట్టు